Mic checker, y'all ready for the MC show? This comedy king, I'm setting the flow. Gears turning, the city's under my command. Best comic in the whole damn land, Tagadele. హాయ్, నేను మీ విజ్జు. పిసినేరు బావ ఇంటికి వచ్చిన అతిథులను గెంటేశారంట. అదేంటో చూద్దామా? లెట్స్ వెల్కమ్ కడప మస్తీ. 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి, 5 వంకాయలు ఉన్నాయి. ఏం చేయాలండి వీటిని వారం రోజులు వాడాలి. ఎన్ని రోజులండి? వారం రోజులు. పచ్చిమిరకాయలు 5 వంకాయలు వారం రోజులు ఎవరైనా వాడతారా అండి? మీకు రోజుకి మరి పిసినాతనం ఎక్కువైపోతుందండి. పిసినాతనం కాదే, దాన్ని పొదుపు చేయమంటారు. ఒక పెద్ద మనిషి ఏం చెప్పారు తెలుసా? ఆయన ఏం చెప్పాడో నాకు ఎలా తెలుస్తుందండి. పొదుపు చేయడం అంటే రేపటి కోసం అన్నారు. ఏమన్నాడు? పొదుపు చేయడం అంటే రేపటి కోసం అన్నాడు. రేపటి కొరకు మనం వాడుకోవాలి. జాగ్రత్తగా వాడు. వెళ్ళు. హలో, నేనే. అదే సంక్రాంతి సెలవులు కదా, సెలవులకు వద్దామని ఫోన్ చేశాను బావా. సంక్రాంతి సెలవులకా? నువ్వేమైనా చిన్న పిల్లోడుగా ఊరన్నీ తిరగడానికి సెలవుల్లో? అదేంటి బావా, నాకు కూతురు ఉంది కదా బావా. అది కాకుండా మా అమ్మకి పిల్లవాడినే కదా. నేను వస్తాను సంక్రాంతి సెలవులకి. ఏమండి, ఎవరండి ఫోన్లో? మా అన్నయ్య గారేనా? అవును. ఏమంటున్నారండి? సెలవులకు వస్తామంటున్నారు. అయ్యో పాపం, వస్తామంటున్నప్పుడు వద్దంటే బాగోదండి, రమ్మని చెప్పండి. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నా. రండి కూర్చోండి అన్నయ్య గారు. మీ అన్నయ్య గారు వచ్చాడు, కాఫీ పెట్టు. అయ్యయ్యో, బర్రె పాలు లేదండి ఈరోజు. బర్రె పాలు ఇవ్వలేదా? అవునండి. ఈ రోజు ఏం వారం? శనివారం కదండి. ఓ, శనివారం కదా. ఈ రోజు శనివారం, బర్రెకు సెలవు కదా. అవునండి, అందుకనే పాలు ఇచ్చినది. మరి కాఫీ పొడి ఒక్కటే ఉంది, ఏం చేయమంటారండి? అవునా? అయినా ఈ కాలంలో కాఫీ టీ తాగట్లేదు కదా, అందరూ బ్లాక్ కాఫీ తాగుతున్నారు. బ్లాక్ కాఫీ పెట్టు. బ్లాక్ కాఫీ పెట్టాలండి? అవును, పెట్టు. బ్లాక్ కాఫీ తీసుకురా. అది బ్లాక్ కాఫీ ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలండి? మీ అన్నలాగా నల్లగా ఉండాలి. ఎందుకండి మా అన్న అలా అంటారు? వీళ్ళు నా మీదనే పడ్డారు. ఏ, మీ అన్న పెద్ద సుందరంగా అనుకున్నావా? సరేనండి, మీరు చెప్పినట్టే పెడతానండి. తీసుకో అన్నయ్య. ఏంట్రా ఇట్ట తయారయ్యాడు బావా? మీకు చెప్పి తెలిసిందే కదా అన్నయ్య, ఎన్నిసార్లు మీకు చెప్పినా కూడా మీ బావ గురించి మీరు ఏం కాదులే అంటారు. ఆయన ప్రవర్తన మారదు, నేను మారను, మీరు మారరు. తీసుకోండి వదినగారండి. పేరు ఇద్దరికి తీసుకోండి అమ్మా. ఏమండి, ఏమన్నా మీకు? అలాగేనండి. అవుతండి, పేగులు కూడా ఆకలితో చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యా నాన్న, నాకు KFC కావాలి. తింగరదానా, మీ మామ ఈ పక్కన పెట్టుకుని నన్ను అడుగుతావేంటే? ఎల్లు. మామయ్య, నాకు KFC కావాలి. కేఎఫ్సీనా? కేఎఫ్సీ తిని పక్కింటి అమ్మాయి ఏమైంది తెలుసా? కేఎఫ్సీ తినే ముందు సమంతలాగా ఉండేది. కేఎఫ్సీ తిని బాహుబలిలో పుల్లలు ఎరుకునే అనుషులాగా తయారైంది తెలుసా? కావాలా కేఎఫ్సీ? వద్దు మామయ్య, వద్దు. చెప్పొదిన, వంటకేం చేద్దాం? 4 వంకాయలు, 3 టమోటాలును. ఏంటదినా, ఏంటన్నావు? ఏం లేదమ్మా, ఏమనట్లేదు. ఏంటదినా, వంటగదిలో కూరగాయలు ఏమీ లేవు. ఎలా ఉంటాయమ్మా? కూరగాయలు తెచ్చే అబ్బాయి ఇవాళ చనిపోయాడు కదా, మరి కూరగాయలు ఎలా వస్తాయి? ఏమైంది అదినా, ఎందుకు చనిపోయాడు? అదేం లేదమ్మా, వాళ్ళ పక్కింటి ఒక తాత ఉండేవాడు. పాపం ఆయన చనిపోయాడు, ఆ బాధతో వీడు పోయాడు. పక్కింటి తాత చనిపోతే ఈడు చనిపోవడం ఎందుకు వదినా? గాంధీ తాత ఎవరికైనా తాతే కదమ్మా. ఈయన కూడా అంతే. షాప్కిళ్ళైనా తెచ్చుకుందాం. ఏ షాప్ కమ్మా? కూరగాయల షాప్ వదినా. అరే తెల్దమ్మా నీకు, ఇవాళ సెలవు కదా. ఎందుకు వదినా సెలవు? ఆ తాత చనిపోయాడు కదా, అందుకే ఇవాళ సెలవు ఇచ్చారు. సరే పాపం చిన్న వయసులోనే పోయాడమ్మా. చిన్న వయసా? ఎంత వయసు వదినా? ఎంతలేమ్మా, 75 సంవత్సరాలే. 75? అది చిన్న వయసా? చిన్న వయసే కదమ్మా. సరే అమ్మా, నాకు వంటింట్లో పని ఉంది, నేను వెళ్తున్నాను. బాబాయ్ బాగున్నావా? జనార్దన్, ఎప్పుడు వచ్చావు? బాగున్నావా? బాగున్నాను బాబాయ్. ఇప్పుడే కదా వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు వచ్చావు అని అడుగుతావు ఏంటి బావా? నువ్వు బాబు, పెళ్లి కుదిరింది బాబాయ్, పెళ్లి కార్డు ఇద్దామని చెప్పి వచ్చా. అవునా? ఓకే కూర్చో. అమ్మాయి ఏం చేస్తుంది? నన్ను పెళ్లి చేసుకుంటుంది. నువ్వేం చేస్తావు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అడుగుతున్నా. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, అక్కడ అమ్మాయి ఏం చేస్తుంది నాకెలా తెలుస్తుంది? ఫ్యామిలీ మొత్తం ఒకటేనా? మార్రా. అమ్మాయి ఎవరు? చాలా అందంగా ఉంది. మీ అమ్మాయ? నువ్వు మాత్రం చాలా చండాలంగా అన్నావు. మన పేసియాలు ఊరంతా తెలిసినట్టుంది. నా పెళ్లికి నువ్వు కూడా రావాలి. పెళ్లి కొడుకు ఎవరు? కొడుకు ఎవరైతే నేనేం కొడతాను? నేనే. నువ్వు పెళ్లి కొడుకా? నాకు చెప్తే చెప్పావు గానీ ఎవరికి చెప్పద్దు నువ్వు పెళ్లి కొడుకని. బావా, అబ్బాయి వచ్చాడు, అందరం భోజనం చేద్దామా? ఏంటి భోజనమా? ఇదేదో నాకు సెటర్ పెట్టేట్టున్నావు రే. బాబాయ్ బస్సు టైం అయింది.
బాబాయ్ అమ్మయ్యా ఎట్లా కూడా ఒక బాబాయ్ వదిలించుకున్నాము. ఏంటి ఇలా తోసేసాడు? ఏయ్, వీళ్ళని కూడా ఎట్లా కూడా తరిమేయాలి. చేద్దాం ప్లాన్ అబ్బా. చేస్తా, ఏదో ఒకటి ప్లాన్ చేస్తా. బాగా ఆకలిగా ఉంది బావా, బిర్యానీ అయినా ఆర్డర్ పెట్టు బావా. ఆ బిర్యానీయా? ఆ. పేపర్లో చదివావా? ఏంటి నిన్న బిర్యానీ తిని ఒకడు బిందెలు దూకి చనిపోయాడు. బిర్యానీ తిని బిందులో చనిపోయాడా? బిర్యానీ తిని బిందులో చనిపోయాడా? అవును. కనీసం పెరుగన్నమైన ఆర్డర్ పెట్టు బావా. పెరుగన్నమా? నీకు తెలుసా పెరుగన్నం తిని పేర్లు మర్చిపోతున్నారంట. నీ పేరు ఉదయని మర్చిపోతే ఇంకేమైనా ఉందా? నీ పేరు ఉదయని మర్చిపోతే ఇంకేమైనా ఉందా? కనీసం తాగేదని నీళ్ళని ఇయ్యి బావా. అర్చనా, చెప్పండి. ఇంట్లో నీళ్లున్నాయా? అయ్యో లేవండి, మున్సిపాలిటీ వాళ్ళు ధర్నాలో ఉన్నారండి, వాటర్ ఆపేసారు. 2 days నుంచి మనకు నీళ్లు రావట్లేదు. ఓహో, వాటర్ లేదా? వాటర్ కూడా లేవంటే బావా. సరిపోయారు ఒకరికి ఒకరు. సరే, నేను బయటికి వెళ్ళొస్తా. బయటికి వెళ్ళి పట్టుకొని వస్తా. ఓకే? ఏం పట్టుకొస్తాడు? అరే బావ బయటికి వెళ్ళాడురా, తినేదానికి ఏమైనా తీసుకొని వస్తాడేమోరా. కను కను కలలు బాగా కనమ్మా. అదేంట్రా అంత మాట అంటున్నావు? మరి ఏంటన్నయ్యా, నీకు ఆయన గురించి అన్నీ తెలిసి కూడా నువ్వు మళ్ళీ అది తెస్తాడు ఇది తెస్తాడు దొబ్బి తిందాం అనుకున్నావు కదా. బాగా ఆయన తెచ్చింది అంటే నువ్వు తిన్నట్టే, ఆయన తేడు నువ్వు తినవు. ఏంట్రా బావ మారలేదా? ఆయన మారడము ఏది జరగదన్నయ్య. ఫోన్ వస్తుంది. హలో హలో, ఎవరు? హ్యాపీ దివాళీ. ఈరోడు తింగర్ నా కొడుకు ఈ టైంలో హ్యాపీ దీపావళి అంటాడు. హలో, ఈ టైంలో దీపావళి ఏంది? దివాళీ కాదు, ఆ? మీ ఇంట్లో బాంబు పెట్టా. ఏంది మా ఇంట్లో బాంబు పెట్టావా? అవును, మీ ఇంట్లో చుచ్చుబిడ్డి లాంటి బాంబు కాదు, ఆ? చుచ్చుబిడ్డిలా నువ్వు పేలిపోయే బాంబు పెట్టా. ఏంటి మా ఇంట్లో బాంబు పెట్టావా? అవును, నేను ఇప్పుడు మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నానే. నువ్వు ఎక్కడున్నావో అక్కడే బాంబు పెట్టా. ఓరేని ఉసే, ఇంట్లో బాంబు పెట్టారంట. లేకవే వెళ్దాము. అర్చన వెళ్ళొస్తాం, బావకు చెప్పు ఏమైంది బావ? ఇంట్లో బాంబు పెట్టారంటరా, వెళ్దాము. పరిగి 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 పరిగి. నేను కూడా వెళ్ళిపోతున్నా. ఏమండి, రండి, మా ఇంట్లో బాంబు పెట్టారంట, వెళ్ళిపోయారండి. ఆగవే, ఎందుకండి? బాంబు లేదు ఏమీ లేదు. నేను కావాలని అలా చేశా. చూసావా నా తెలివి? మీరు మారండి అబ్బా. సర్లేవే, ఆ మాత్రం పొదుపు చేయవతి ఈ కాలంలో బతకద్దు. మహేష్ గారు, ఎలా అనిపించింది మీకు ఈ స్కిట్? కడప మస్తీ, నిజంగా మస్తీగా చేస్తారు స్కిట్. చాలా చాలా బాగుంది, బాగా నవ్వించారు. క్యారెక్టర్లు అన్నున్నా కూడా చాలా బాగా నవ్వించారు. లాస్ట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో పీసినారితనం అంటే ఏంటో ఈ స్కిట్ ద్వారా నేను తెలుసుకున్నాను. అద్భుతం అండి. సో వచ్చిన బామర్ది కానీ, భార్య క్యారెక్టర్, భర్త క్యారెక్టర్ చాలా బాగా నవ్వించారండి. మధ్యలో వచ్చిన పెళ్ళికొడుకు క్యారెక్టర్ కావచ్చు, ఆ తర్వాత పాప క్యారెక్టర్ కావచ్చు, ప్రతి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యారు ప్రతి ఒక్కరు. సో ఇలాగే మీరు ఎన్నో స్కిట్లు చేయాలి, జనాలను నవ్వించాలి, మమ్మల్ని కవ్వించాలి. సో గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. బాను, అనుకోకుండా నా జీవితంలోకి ఎంటర్ అయిన ప్రేమతను. తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం, మనసులో మదనం. కరిగే కాలంతో పోటీపడి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది. కాదు కామం, అమ్మ చెప్తూ ఉంటుంది, ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని, కోరుకున్న బలంగా తనే నా ఊపిరని. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మనసులో ఎప్పుడూ పదిలం. అది అట్లా పోతాంటే ఏమనవింది నాయనా? ఒక వయసు వచ్చాక ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా. ఇలాంటి సమయంలోని వాళ్ళతో సంయమనంగా ప్రేమగా మాట్లాడాలి. కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు. నాగుపాము అమ్మాయి రెండో ఒకటి రచనుడా.
నాగుపాముకి ఎంత పాలు పోసినా కట్టచ్చది, అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తుంది. యూట్యూబ్ లో పయనమే స్టార్ట్ చేసేరా, జనాలనే నవ్వించేరా, అందరి వాడే అనిపించేరా, మా ఊరి సినిమాతో టాలెంట్ నే నిరూపించేరా, మా ఊరోడే అనిపించేరా, ఒక్క ఛాన్స్ కామెడీ షోతో ఎందరి టాలెంటే చూపించేరా, అవకాశాలే కల్పించేరా. స్కూల్ లైఫ్ అనే సినిమాతో మిడిల్ క్లాస్ ఫోడే సినిమా తీయచ్చే, హిటే కొట్టచ్చే, స్టార్ అవ్వచ్చే, ఏదైనా సాధించొచ్చే, బలానే ఇచ్చినోడురా మన మహేషే రా. టాలెంట్ ఉంటే ఎతికేస్తాడు, టాలెంట్ ఉన్నోడినే పైకి తెచ్చేస్తాడు, ఎవరి సపోర్టే లేనోడే రా, టాలెంటే నమ్మినోడే రా, ఇండస్ట్రీ తోటే యుద్ధమే చేసాడే రా, విజయం తోటే పోటీ పడ్డాడు రా, విజయాన్నే సాధించాడే రా.